పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా 148 రోజుల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించిన విధానంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ విషయంలో తటస్థంగా ఉన్న మేధావి వర్గం కూడా స్పందించాలని ఆయన సూచించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం డిఎస్సి ద్వారా ఉద్యోగావకాశాలు పొందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. ముందుగా ఉద్యోగ అవకాశాలు పొందిన ఉపాధ్యాయులు డిఎస్సి నిర్వహణ, నియామక ప్రక్రియపై తమ అనుభవాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ అవకాశాలు లభించక తాము ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డిఎస్సిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో టీచర్లను ఇతర విధులకు వినియోగించిన విషయాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగుల పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం చేశారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. వైసీపీ చేస్తున్న విమర్శలు డిఎస్సి అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గతంలో ఉద్యోగాలు కల్పించలేకపోయిన వారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన యువతను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. టీచర్ నియామకాల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్ర ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటారు. ఎందుకంటే ఇండియాలో ఐఏఎస్ కొట్టడం ఎంత కష్టం, మన ఆంధ్రప్రదేశ్లోని టీచర్ ఉద్యోగం కొట్టడం కూడా అంతే కష్టం కాబట్టి, సో అలా మన కమిషనర్ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే అసలు మిడ్ నైట్ వచ్చే మెసేజ్లు ఎలాంటి డీవియేషన్స్ రాకుండా, ఎలాంటి లోపాలు జరగకుండా ఈ డిఎస్సిని చాలా పకడ్బందీగా జరిపారు. దానికోసం అసలు మేము ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ అవకాశాలు కల్పించారు కాబట్టి. లాస్ట్ మంత్ ఈ టైంలో మేమందరం ఎగ్జామ్ కోసం రాస్తున్నాం. కొంతమంది అయితే రాస్తున్నారు. అందరూ ఇప్పుడు ఎలా రాయాలి, ఎగ్జామ్ ఉంటుంది రేపు అనే ప్యానిక్లో అప్పుడు ఉన్నాం. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ వస్తే ఇప్పుడు కూడా ప్యానిక్లోనే ఉన్నాం. సో మీరందరూ గమనించండి. ఇప్పుడు వచ్చిన మెగా డిఎస్సి వాళ్ళందరూ చాలా కష్టపడి జాబ్ సాధించారు. మా మీద డౌట్స్ పడడం మీరు అనవసరం అనుకుని నేను చెప్తున్నాను. మీరందరూ నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, ఖచ్చితంగా మీ అందరికీ జాబ్స్ వస్తాయి. మేము కూడా 2018లో అంచుల వరకు వచ్చి బ్యాక్ వచ్చిన వాళ్ళమే సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ట్రై చేస్తేనే మనకు అందరికీ మెరిట్లో జాబ్స్ వచ్చాయి. సో మీ అందరికీ చెప్తున్నాను, నెక్స్ట్ డిఎస్సిలో బాగా చదవండి, రాయండి, మీకు కూడా కంపల్సరీ జాబ్ వస్తుంది. ఈ యొక్క గవర్నమెంట్లో స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టరు అతనే టాస్క్ తీసుకొని ప్రతి అంశాన్ని కూడా 148 రోజుల్లో ఎన్ని కేసులు పడితే అన్ని కేసులను కూడా విత్ ఇన్ ద టైంలో క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో దాని ఫలితాన్ని మీకు అందించడంలో ఇది హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారంగానే ఉండాలి ఉద్యోగాలు, ఆ రకంగానే మన యొక్క ప్రమేయం ఉండకూడదు అని చెప్పి 0% ఇంటర్ఫియరెన్స్ అనేది ఫస్ట్ టైం గుడ్ గవర్నెన్స్లో ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అని చెప్తున్నాను. కొంతమంది మాకు నిజంగానే నాకు కష్టం కలిగిద్ది, నష్టం కలిగిద్ది. ఎవరు ఏ రకంగా పరిపాలిస్తున్నారు, ఎట్లా పరిపాలిస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏం జరుగుతూ ఉందంటే ఇవాళ ఎంతమంది హాజరయ్యారనేది కాదు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సమాజంలో మీరు భాగస్వామి.
మీరు ఏదైతే ఈ యొక్క నేషన్కి పిల్లర్స్ లాంటి వాళ్ళు అని చెప్పి మేము ఏదైతే మిమ్మల్ని గొప్పగా చెప్పుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఈ సమాజాన్ని నీతి నిజాయితీతో ఉన్న సమాజాన్ని కాపాడాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ జరిగిన విధానం, స్టార్ట్ అయిన విధానం, నోటిఫికేషన్ ఇచ్చిన విధానం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షార్ట్ టైంలోనే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నేను వచ్చిన 3వ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మీరు పడే వేదన మేమందరం కూడా చూసాం. నేను మిమ్మల్నే కాదు, ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో, ఎవరైతే ఎగ్జామ్ రాశారో, మన వీళ్ళంటి ఇన్స్టిట్యూషన్స్ని పిలిచి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్ ఏదైతే ఉద్యోగం రాలేదో వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పాను. ఇది ఒక చక్కటి వేదికగా మనందరం కూడా మాట్లాడుకోవడానికి, మీ యొక్క ఆలోచనకి అనుగుణంగా ఏం జరుగుతుంది ఈ సమాజంలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దుర్వినియోగం జరుగుతుందో కూడా మరి ఈ యొక్క మాటల ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ రోజు మంత్రులుగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ అంటాడు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి దాదాపు ఎన్నికల ముందు 2000 పైన దాదాపు ఒక 40-50 కోట్ల రూపాయల వ్యాపారం చేశాడు టీచర్ ట్రాన్స్ఫర్స్తో. మొత్తం చాలా వరకు ఆగిపోయింది. ఒక వారం 10 రోజుల్లోనే 2000 పైన ట్రాన్స్ఫర్స్, అక్రమ బదిలీలు, దగ్గర 50-60 కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి పరిస్థితి చూసాం. అటువంటి వ్యక్తులు ఈ రోజున డిఎస్సి ఉద్యోగాలు, డిఎస్సి అంటే తెలుగుదేశం వచ్చిందంటే డిఎస్సి వస్తుందని మీరు అందరూ ఎదురు చూస్తారు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అటువంటి పరిస్థితుల్లో మరి మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతామన్నారు. దయచేసి నిరుద్యోగులకి పూర్తిగా సపోర్ట్. మనం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల పూర్తి సానుకూలంగా సానుభూతితో ఉంటుంది. మళ్ళా డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహించడానికి ఈ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా శాశ్వతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉన్నంతకాలం మీ డిఎస్సి వస్తూనే ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఉద్యోగాలు రాని వాళ్ళని అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు అనర్హత కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి అవమానించడం అనేది వీళ్ళకి జరిగింది. మీరు దయచేసి మీరు భావి భారత పౌరులు తీర్చిదిద్దే టీచింగ్ ప్రొఫెషన్ అంటే దాదాపు ఉన్న వృత్తులన్నింటిలో కూడా చాలా గొప్ప వృత్తి. అటువంటి వృత్తిలో సెలెక్ట్ అయినటువంటి మీరు సమాజాన్ని మేల్కొల్పటంలో జగన్మోహన్ రెడ్డి లాంటి మీడియా, ఆయనకి సంబంధించినటువంటి మీడియా కానీ మనుషులు కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇలా ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా తిప్పికొట్టడంలో మేము రాజకీయాల కోసం మేము మాట్లాడుతున్నామని అంటాం కాదు. మీరు ఇలా ఉద్యోగాలు వచ్చినటువంటి టీచర్స్గా మీరు సమాజాన్ని మేలుకొల్పే దానిలో మీరు కూడా కలిసి రావాలి. ఖచ్చితంగా మీకోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.